అసెంబ్లీ సమావేశాలకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. సరే, తిరుమల లడ్డు నెయ్యి అంశం మీద వాళ్ళు చర్చ పెట్టారు కాబట్టి ఆ చర్చలో ఆయన వచ్చి మాట్లాడితే మరింత రక్తి కడుతుంది కాబట్టి ఆయన పిలిపించారు అన్నది ఓపెన్ సీక్రెటే. సరే, మొత్తం మీద ఆయన ప్రసంగించారు. చాలా ఓపిక్గా 19 నిమిషాల సేపు ఆయన ప్రసంగాన్ని విన్న తర్వాత ఫస్ట్ కలిగిన అభిప్రాయం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకని 19 నిమిషాలకు ముగించారు కాబట్టి సరిపోయింది. ఇంకా ఎక్కువ కనుక ఆయన మాట్లాడుకుంటూ పోయింటే ఆయన ఏం మాట్లాడారో మనకు అర్థం కాక ఆ అర్థం చేసుకునే ప్రయత్నం చేసి పిచ్చి పెట్టేది సీరియస్లీ. దాని నుంచి కాపాడారు కాబట్టి నిజంగా ఆయనకు మనం కృతజ్ఞత, నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. పిచ్చి పట్టేది ఇంకెక్కువసేపు మాట్లాడి ఉండింటే మనకు విన్నోళ్ళకు. బేసిక్గా ఆయన ఏం మాట్లాడుతున్నారో బహుశా ఆ పెద్ద మనిషికే నాకనే అర్థమవుతుందో లేదో నాకైతే సీరియస్లీ అర్థం కాలేదు. ఆ ప్రసంగంలోనే అసెంబ్లీలో ఒకసారేమో గత ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధినేతకు ఆయనకు సంబంధం ఉందని మేమేం చెప్పట్లేదు, ఆయన ఏం చేయాలని మేమేం చెప్పట్లేదు అంటారు. మళ్ళీ అదే ప్రసంగంలో నిమిషాలు గడవగానే అప్పుడు టీటీడీ పాలక మండలందరినీ వెనకేసుకొచ్చినాడు కాబట్టి ఆయనకైనా సంబంధం ఉంది అందుకే వెనకేసుకొచ్చాడు అంటారు. సంబంధం ఉందని నేను చెప్పలేదంటారు. సంబంధం ఉంది కాబట్టి వెనకేసుకొచ్చారు అంటారు. అక్కడ దాగలే. ఎన్డీడీబీ రిపోర్టు క్లియర్ కట్గా చెప్పింది జంతువుల కొవ్వు కలిసింది అని అంటారు. నెత్తి గోడ కొట్టుకోవాలి. ఎక్కడ చెప్పింది చూపించారు? ఎక్కడ చెప్పింది అది? మొదట వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ నుంచి అది తెప్పించుకున్నప్పుడు సస్పెక్టెడ్, వాళ్ళ దగ్గర అది కలిసిందా లేదా అనే అత్యాధునిక టెక్నాలజీ లేదు కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానం అది ఏందో మేము తేల్చలేం కాబట్టి మీరు జంతువుల కొవ్వు ఉందా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి సస్పెక్టెడ్. అసలు సస్పెక్టెడ్కి క్లియర్ కట్గా చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా? నెత్తి కొట్టుకోవాలి గోడకి ఎటుకని వెళ్ళి. నిజంగా వీళ్ళ మాటలేందో సస్పెక్టెడ్ అనేది. తర్వాత సిబిఐ ఏం చేసింది? దేశంలో టాప్ 2 ల్యాబుల్లో పరీక్షలు చేయించి లేదు అని చెప్పారు. ఇంత క్లియర్ కట్గా జంతువుల కొవ్వు లేదు అని తెలిసిన తర్వాత అంతకుముందు ఎన్డీడీబీ సస్పెక్టెడ్ అనేదంటే, సస్పెక్టెడ్ అంటే క్లియర్ కట్గా ఉంది అని చెప్పడం అంట. ఏడనెత్తి కొట్టుకోవాలి వీళ్ళ మాటలేని. వరని పాసుగుల దండమయ్యా స్వామి, మీకు వేల దండాలయ్యా, ఏం మాట్లాడతారు? మళ్ళీ ఇంకోసారి గత ప్రభుత్వ అధినేత కాదు పాలక మండలిని శిక్షించాలి అంటారు. ఆ పక్కనే ఉంటారు, మీ పక్కనే వెనకల జ్యోతుల్ నెహ్రూ గారు, ఆ పక్కన ప్రశాంత్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నారు. మరి శిక్షించండి. పాలక మండలి సభ్యులు వాళ్ళే కదా ఇంతకుముందు ఉన్నోళ్ళు. తప్పు చేశారు గత ప్రభుత్వం అని చెప్పి సిబిఐ సిట్ తేల్చింది అంటారు. ఎవరు తేల్చారు స్వామి? ఆ అధికారులు, చిన్న స్థాయి ఉద్యోగులు, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరిని బాధ్యులను చేయలే. ఏమైనా సంబంధం ఉందా? నేను ఎప్పుడు బాధ్యతాయుతంగానే మాట్లాడాను, బాధ్యత తప్పి ఎప్పుడూ మాట్లాడలేదు అంటారు. జంతువుల కొవ్వు, ఫిష్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ 1,00,000 లడ్డులు అయోధ్యకు పంపించారు అన్నారు. నేను ఎప్పుడు అనలేదు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అమ్మమ్మమ్మమ్మమ్మ ఎత్తి. నిజంగా అసలు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా నాయకులు అవుతారు వీళ్ళందరూ? ప్రజలు నిజంగా అదృష్టవంతులేండి ఇట్లాంటి వాళ్ళు నాయకులు అయితే. లేకుంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నాయకులు అయితే ఇంత మసాలాలు దొరకవు కదా. ఏదైనా ఫెయిర్ పరిపాలన అనుకుంటాం, ఏదైనా కనుక పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలనుకుంటాం. కానీ ఈ మసాలాలు మిస్ అయిపోయేవాళ్ళేమో. వీళ్ళైతే ఏం సంబంధమే లేకుండా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా కనుక మొదల నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడ ఒక లింకు లేదు, ఒక సంబంధం లేదు, ఒక నిజము లేదు. అది నిజం అని చెప్పేటట్లు ఒక ఆధారము చూపించాలి. బాబోయ్ నిజంగా బాబు.